నర్సయ్య తాతతో అబ్బా ఇక మరి మీ నర్సయ్య తాత సందులు వందులు గాలించుకుంటా ఇక మరి ఏడు వేయండు ఏంది అంటే మాదాపూర్ బంగ్లాలల్లో పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిని పసిగట్టి పట్టుకుంటున్నా ఇక నీ దండం పెట్టి సారు శనార్థి ఇక తెలంగాణలో రాజకీయం ఓ అమ్మ పెంకబీది పేలబిత్తి లెక్క శంగడ మింగడం ఒకరి మీద ఒకరు ఎగిరి పడుతురు సారు అసలు ఏంది ఏం కథ చెప్పుకునే ముందర మాత్రం ఒక పద్యంతో మనం మొదలు పెట్టుకుందాం మన కార్యక్రమాన్ని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఇక మరి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమి చెప్పిండయ్యా అంటే ప్రతి యుగంలో ధర్మము అంతరించిపోయినప్పుడు ధర్మము అంతరించిపోయినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు ధర్మాన్ని కాపాడుతందుకు శ్రీకృష్ణుడు ఇక ప్రతి యుగంలో ఒక భగవంతుడు పుడతాడు అనేది ఆయన రూపంలో నేను వస్తా అనేది ఆయన చెప్పిండు. ఇప్పుడు 16 నెలలు పామోదులో వండుకున్న పెద్దపూలి కేసీరావు ఇక బయటికి ఇప్పుడు ఎందుకు రాబోతుండు ఎట్లా రాబోతుండు అంటే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినాక 16 నెలలు అధర్మాన్నే కళ్ళ చూసిండట. అందుకనే ధర్మాన్ని కాపాడుతందుకు ఇప్పుడు బీఆర్ఎస్ సభ పేరు మీద బయటకు వచ్చిండు. ఇక ఆ సభ పెట్టంగానే కాంగ్రెస్ వాళ్ళ గుండె కకా వికలం అయిపోయి అలా కల్లోనం అయిపోతుందట. సారు ఏమనిపిస్తుంది సారు సభ పెట్టినాక? నర్సయ్య తాత ముందు నమస్కారం మీకు మీ ప్రేక్షకులందరూ కూడా శనార్థి. కేసీఆర్ గారు సభ పెట్టి చాలామంది ముంగట ఆయన మాట్లాడేటటువంటిది మొదలు పెట్టేటప్పుడు ఆయన రామాయణ ఇతిహాసంలోకించి ఆయన కూడా ఒక సంస్కృత శ్లోకంతో మొదలు పెట్టాడు. అమ్మా జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి బా అని చెప్పి మొదలు పెట్టిండు. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటిది అని అంటే అమ్మ అయినా మనని కన్నటువంటి మన మాతృభూమి అయినా స్వర్గం కంటే గొప్పవి అని దాని ఉద్దేశం. కాబట్టి మరి ఆ మాట ఆ శ్లోకంతో మొదలుపెట్టినటువంటి కేసీఆర్ ఆయన అంతరాత్మకు జవాబు చెప్పుకుంటాడా? టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీతో పుట్టి తెలంగాణ నినాదాన్ని పిడికిళ్ళు బిగించిపిచ్చి ఉద్యమ రూపంలోకి ముందుకు తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత అదే తెలంగాణకి వెన్నుపోటు పొడిచి తెలంగాణ పేరు నామూష్ అయిపోయి భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ నామూషి కిందకి దాన్ని పక్కకు పడేసినటువంటిది నిజం కాదా? మరి నువ్వు చెప్పినటువంటి శ్లోకానికి నువ్వు చేసినటువంటి పనికి చాలా తేడా లేదా కేసీఆర్? తల్లి లాంటి తెలంగాణను వదిలిపెట్టేసి భారత రాష్ట్ర సమితి అని ఏ రోజైతే నువ్వు పెట్టినవో ఆ పేగుబంధం తెగిపోయింది తెలంగాణకి నీకు. అంతేకాదు నువ్వు లక్షలాది మంది ముంగట పెట్టుకున్నటువంటి వేదిక నీ వెనకాల కనీసం తెలంగాణ ఉనికి చాటేదైనా తెలంగాణ అక్షరమైనా లేకపోతే తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ఏ ఉద్యమకారుడి యొక్క ప్రసక్తి ఉందా స్టేజ్ మీద? కేవలము బాపు బేటా ఇద్దరు బొమ్మలు తప్ప ఇంకోటి ఏం లేనేలేదు ఇక్కడ. అయితే మీరు కేసీరావు అసెంబ్లీకి వస్తలేడు మాట్లాడతలేడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి నేనేం మాట్లాడతా మా పిల్ల బచ్చకాయలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అని ఇప్పుడు ఆ సభ పెట్టి మీకు ఇప్పుడు ఈ రకంగా బోధపరిచింది అనేది వాళ్ళు అంటున్న మాట. ఇప్పుడు పిల్ల బచ్చకాయలకి సమాధానం మేము చెప్పగలిగేతోళ్ళమా నిన్నే తీసి ఫామ్ హౌస్లో పండుకోబెట్టినాం అనేది తెలంగాణ ప్రజలు చెప్పారు. మీ పిల్ల బచ్చకాయలకు అంత సినిమా ఉండుంటే నువ్వే యుద్ధంలో రణరంగంలో దిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి చూపించేటోడివి. నీకే అంత బొమ్మ లేదని చెప్పి నిన్ను ఫామ్ హౌస్లో పండుకోబెట్టారు. ఇక నీ పిల్ల బచ్చకాయల సంగతి ఎందుకు చెప్పు? అంతమంది ముంగట మళ్ళా మాట్లాడి ఇజ్జత్ తీసుకునేటటువంటి పనులు తప్ప అంతకు మించి వేరేది లేదు. పార్లమెంట్ ఎన్నికలలో మీ పిల్ల బచ్చకాయలు అందరూ ముంగటికే వచ్చిర్రు. ఆ రోజు ఒక సభకు సంబంధించినటువంటిది ఏదో జరిగింది. మరి ఆ పిల్ల బచ్చకాయలు వస్తే గుండు సున్నాకి మాత్రమే తెలంగాణ ప్రజలు మీ పార్టీని పరిమితం చేసి పెట్టారు. అవునా కాదా? కాబట్టి మీ పిల్ల బచ్చకాయలతో అయితలేదు కాబట్టి బాపు నువ్వు కాబట్టి నువ్వు రా. ఎందుకనంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ప్రతిపక్ష నాయకుడు నువ్వు కాబట్టి అది పిల్లలను ముంగట పంపించేసి యుద్ధం చేసేటటువంటిది కాదు. ప్రజా సమస్యలని చట్టసభ కాబట్టి మన భవిష్యత్తు నిర్ణయించేటటువంటి సభ కాబట్టి ప్రతిది కూడా ఆన్ రికార్డ్ ప్రజల్లోకి పోయేటటువంటిది కాబట్టి ఆ ధర్మ మార్గం ఏదైతే నువ్వు ఇక్కడ సూచించనీకి వచ్చినావో ధర్మాన్ని కాపాడనీకి వచ్చినావో ధర్మం గురించి కొట్లాడేటటువంటి చిత్తశుద్ధి నువ్వు చూపెట్టాలని చెప్పి మేము నీ ఇంటికి వచ్చి మరి
మహాభారతంలో 5 ఊర్లైనా చాలు పాండవులకి, వాళ్ళతోటి ఎందుకే పంచాయతీ, వాళ్ళ బతుకులేదు వాళ్ళు బతుకుతారు అని అంటే కూడా అహంకారంగా పోయినటువంటి వాళ్ళు ఏమయ్యారు? లాస్ట్కి వస్తే పతనం అయ్యిరా లేదా? కౌరవులు పతనం అయ్యిరా లేదా? సేమ్ అట్లనే కేసీఆర్ ఇంటికాడికి కూడా మా మంత్రులను పంపించినాం, రావయ్యా నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే ప్రజా సమస్యలు ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రానికి, కాబట్టి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి, వేరే అయితే రాకుండానే మన అని చెప్పి మనం నచ్చినట్టు చేసుకుంటూ పోవచ్చు అని ఉంటుంది. కానీ కేసీఆర్ రావాలని చెప్పి మంత్రులను ఇంటికి పంపించి ఆహ్వానించినటువంటి చరిత్ర ఎప్పుడని ఉంటుందా? మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి, మేము పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి, మా దగ్గర నువ్వు కనిపెట్టేటటువంటి లొసుగులు నీకు దొరకవు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి నీ ఇంటి దాకా నీ గడప లోపలికి వచ్చి మరి ఆహ్వానించినాం అసెంబ్లీకి రా అని. దాన్ని ఏదో చిన్నగా చూడనీకే కాదు, నువ్వు పెద్ద మనసు చేసుకొని రమ్మనే. కానీ ఏమైంది, మొన్న సభలో కూడా మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా ఏమేం మాట్లాడిండు ఆయన? పాపం కేసీఆర్ గారికి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఆయన అబద్ధాల యొక్క అలవాటును మాత్రం మర్చిపోతలేడు. ఆయన ఇంకా మొత్తం ఇంకా ఏమనుతుందంటే అయింది, నాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దె నెక్కినాక ఆడి తప్పిరు, పలికి పోయిరు, అంతా మోసాలకు ఎగబడ్డారు, అబద్ధాలు ఆడిరు, అందుకనే నా మనసు కాలిపోతుంది, దుఃఖం వస్తుంది, పుచ్చడు దుఃఖం నా గుండె నిండా నిండుకొని ఉన్నది. ఇక మరి మీకైతే అర్థమైంది కదా అని పబ్లిక్ చెప్తుంది. ఇప్పుడు మేము హామీలు ఇచ్చినాము, ప్రతి దేవుని కాడ ఒట్లేసినాము, వాళ్ళ హామీలు ఒక్కటి కూడా అమలు అయితే లేవు, వాళ్ళు మాట తప్పిరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అన్నాడు. నేనేం అడుగుతున్నా అంటే 2014 మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ దాకా మొదలు పెట్టుకుంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను మొదలు పెట్టుకుంటే, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మొదలు పెట్టుకుంటే, సన్న బియ్యం ఇస్తామని నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలనేటటువంటిది మొదలు పెట్టుకుంటే, గోదావరి కృష్ణ జలాలలో మన వాట మనకు కావాల్సిందే అని చెప్పేసి ఉద్యమం మనం ఢిల్లీకి ఎక్కుదాం అనేటటువంటివన్నీ అన్ని మేనిఫెస్టోలు, అలాగే హుస్సేన్ సాగర్ నీళ్ళనైతే ఇట్లా చేతులతో తీసుకొని తాగేటట్టు తయారు చేస్తా, సింగపూర్ డల్లాస్లను చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మరి 2014 నుంచి 2019 ఒక టర్మ్ మొత్తం అయిపోయినాక బేరీజ్ వేద్దామా? చలో 2019 కూడా 2023 దాకా 2014 మేనిఫెస్టో బేరీజ్ వేద్దామా? కనీసం ఒక 5% అన్న పూర్తి చేసినాం అని మేనిఫెస్టోలా. మేము చెప్పినటువంటి మా మేనిఫెస్టోలా మేము గిన్ని చేసినాం అని చెప్పనీక మా కాడ ఉంది. నువ్వు 2014 2019 మేనిఫెస్టో కూడా నేను మాట్లాడతలేను, 2018 కూడా నేను మాట్లాడా. 2014 మేనిఫెస్టో ఈ రోజు ఎటుకైనా తెరిచి చూసుకుందామా? నీ సంగతి ఏందో నా సంగతి ఏందో. నేను హామీ ఇయ్యని కూడా చేసి అనుకొస్తున్నాను. హామీలు ఇచ్చిన వాటి సంగతి ఏంది? నేను మాట్లాడుతుంది హామీలు ఇచ్చిన వాటి సంగతి ఏంది? నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమమై పోరుబాట పడితే, నీళ్ళనేమో ఇటు గోదావరి మీద కట్టినటువంటి కాళేశ్వరాన్ని కుప్పగుల కొట్టి పెడుతుంది, తర్వాత కృష్ణా జలాలలోనేమో ఆంధ్రానికి కట్టబెడుతుంది పోయి సంతకాలు చేసి వచ్చి, ఆడ నీళ్ళల్లా నమ్మక ద్రోహం వెన్నుపోటు పడిచిండు తెలంగాణకి. నిధులు అనంటే 7 లక్షల కోట్ల అప్పులు మన నెత్తి మీద పెట్టిండు, 1 తారీఖు కూడా జీతాలు వేయలేనటువంటి దుస్థితికి ఆర్థిక పరిస్థితిని తీసుకొని పోయిండు. ఫీజు రియంబర్స్మెంట్లు అయినా, ఆయన చెప్పినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు అయినా, లేకపోతే ఇంక ఏ అంశాలైనా, రిటైర్మెంట్ బెనిఫిట్లు అనుకో, పోలీసు వాళ్ళ డిఏలు అనుకో, ఇంకో ఉద్యోగుల డిఏలు అనుకో, ఎవరైనా అనుకో, పెండింగ్ ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కొత్తగా పుట్టినటువంటివా, లేకపోతే నీ కాడికించి మాకు వచ్చినటువంటి అప్పుల ఆస్తుల ఇవి ఏవి? మేము వచ్చినాక గిట్ట అయినవా? నువ్వు ముందొరసారి మాకు ఇచ్చినటువంటివే కదా కేసీఆర్. ఈరోజు జనాలని మభ్యపెట్టడానికే నువ్వు నినాక మన మనిషిని నువ్వేం తిన్నావు అని అంటే నరసేతాత నువ్వేం చెప్తావు? నినాక మన మధ్యాహ్నం ఏం తిన్నావు చెప్పు, టక్కుని చెప్పాలి. ఏదో తిన్నా ఇక అట గుర్తుండదు కాబట్టి మన పరిపాలన కూడా ఈ నవ్వని గుర్తుండదు కాబట్టి మనం ఏదైనా చెప్పవచ్చు. బంగారం లెక్క ఉండే తెలంగాణ అని అంటున్నాడు. బంగారం లెక్క లేకుండే నీ సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకురు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకురు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకురు, టీచర్లు ఆత్మహత్యలు చేసుకురు, పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యలు చేసుకురు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఈ తెలంగాణ గడ్డ మీద? నువ్వు నాకు చెప్పు. నీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి, నీ పేర్లు రాసి సూసైడ్లలో సెల్ఫీలలో నీ పేరు చెప్పి మరి చచ్చిపోయేటటువంటి ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు. చచ్చిపోయే ముంగట చేతులు జోడించి మరి చచ్చిపోయినా కనికరించలేను. అట్లాంటి భ్రష్టు పట్టినటువంటి పరిపాలన తెలంగాణలో ఉండే. అయితే మేనిఫెస్టో అనేటటువంటిది ఒక పాత్ర పోషించినప్పటికీ కేసీఆర్ కుటుంబం అహంకారం దింపాలనేటటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి వాళ్ళ గద్దె దింపిరు అనేటటువంటి సంగతి వాళ్ళు గ్రహించాలి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడే? ఖడ్గం ఆన్షేత్కి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎడికేం చేస్తా అని అన్నాడు. అంటే ఆడ కూడా ఆయన చేసిన తప్పులేందో ఆయన ఒకసారి ఆలోచించుకునేటటువంటి గుణంలో లేడు. ఇప్పుడు ఆయన నేను ఓడిపోయినా అంటే అది మీ కర్మ అనుకునేటటువంటి కాడనే ఉండు. చాలా తప్పుదారులు పోతురు. వాళ్ళకి మళ్ళీ కూడా తిరిగి వచ్చేటటువంటి
ఆ ఆ ఆలోచన కానీ లేకపోతే మళ్ళీ కూడా తిరిగి వచ్చేటటువంటి సత్తా కానీ వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటలేను. ఇప్పుడు కరెంట్ ఏంది కాంగ్రెస్ వల్ల గవర్నమెంట్లో కరెంటు గిట్ అయిపోతుంది, ఆఖరికి వస్తారు కదా దయ్యాలు సంసారం చేసినట్టే ఉంది అనేది కూడా మరి వాళ్ళు ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు. కరెంటు వాళ్ళ అయంలో బ్రహ్మాండంగా ఉందట, ఇప్పుడు మీ దాంట్లో తుపా పోతుందట వస్తుందట. మరి ఇదేంటి సార్? ఇప్పుడు మీరైనా నేనైనా ఇట్లా వీడియోలో ముంగట మాట్లాడుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు దానికి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి, మనకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వెనకటి సంది ఎప్పటి సందో ఉన్న డేటా కూడా ఉంటుంది. నీ హయాంలో ఎంత కరెంట్ ఇచ్చినావు, ఎంత డిమాండ్ ఉండే, ఎన్నిసార్లు పోయింది, ఎక్కడెక్కడ పోయింది, మెయింటెనెన్స్ తోటి పోయిందా, వరదలొచ్చి పోయిందా, లేకపోతే గాలిదుమారానికి పోయినాయా, కారణాలతో సహా ప్రతి ఏరియా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి సబ్స్టేషన్ కాడ లాగ్ బుక్లు ఉంటాయి, అని ఏమంటారు, లాగ్ బుక్లు ఉంటాయి. గతంలో కేసీఆర్ ఉచిత విద్యుత్ అని మాట్లాడుతుండే తప్ప ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇస్తలేడు, కరెంటు లేక రైతులు రోడ్లు ఎక్కుతురు అని చెప్పి మేమందరం కొట్లాడినాం. నేను చాలా వేదికల మీద కొట్లాడినాం. మీకు గుర్తుందా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ కాడికి పోయే కంటే ముంగటనే దొంగలెత్తుకపోయినట్టు లాగుకులు సంకలు పెట్టుకొని సంచులల్లో ఏడుకో మాయం చేసిరు ఎన్నికల కంటే ముంగట. నీ కాడ నిజంగానే 24 గంటల కరెంటు గిట్ట వచ్చినుంటే దొంగతనం లేక నువ్వు ఎందుకు లాగ్ బుక్లు ఎత్తుకొని పోవాలి? బాధప్తిస్తున్నావు, నేను ఎందుకే భయపడతాను కానీ లాగ్ బుక్లు ఎందుకు ఎత్తుకొని పోతావు? ఎందుకంటే మనకు అది యాదికి రాదు కాబట్టి. సార్ ఉన్నప్పుడు నిజంగానే మంచిగుండేదేమో. కరెంట్ ఇప్పుడు ఏంటన్నా గిట్ట అడప మెయింటెనెన్స్ కింద మనకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. వ్యవస్థ ఎట్లా మనం చేసినామనంటే, నీ కాడ సపోజ్ రేపు కరెంటు పోతుంది నీ ఇలాకాల అనుకో, ఈ రోజే నీకు మెసేజ్ కూడా వస్తుంది, పేపర్లలో కూడా వస్తుంది, పలానా ఏరియాలో పలానా సమయం నుంచి పలానా సమయం దాకా పలానా మెయింటెనెన్స్ వర్క్ల దృష్ట్యా కరెంటు పోతుంది. తద్వారా ఏంటంటే నువ్వు ఆల్టర్నేట్ మెజర్స్ ఏమైనా చేసుకుంటావని. అంతే తప్ప కరెంటు షార్టేజ్ తోటో లేకపోతే కరెంటు ఇవ్వద్దు అనేటటువంటి దురుద్దేశంతోటో, ఆ ఉద్దేశమే మాకుంటే 200 యూనిట్ల దాకా మేము ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తాం తాత, నువ్వు చెప్పు జరా. ఇప్పుడు ఏమో కానీ ఒక్కటే మాట బయటకు వస్తుంది సారు. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు తండ్రి అటు కొడుకు ఒకటే పదం పడుతుర్రు. మరి ఆ సభలనేమో లక్షల కొద్దిగా జనం వచ్చిందట. ఆ జనాలు చూసి అప్పుడే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు బయలు కమ్మినాయట. ఇక మన పని ఎంత కాడికి వచ్చే అన్నట్టే భయం అవుతుందట మీకు. అంటే మీకు లోపల నడలట పడదట. మరి ఇదంతా చర్చ. మాకు కాంగ్రెస్ పార్టీ సభ పెడితే తుక్కుగూడెం గుర్తుందో లేదో వాళ్ళకి. మా తుక్కుగూడెం సభ ముంగట వాళ్ళ తుక్కు కింద కూడా పనికిరాదు. అట్లా అని చెప్పి నేను ఎవరినో తక్కువ చేయాలనే ఉద్దేశం నాది కాదు. వాళ్ళు నాకు తెలిసి 80,000 కుర్చీలో 1,00,000 కుర్చీలో వేసిరంట. మరి ఆడ చివరికి ఏ కుర్చీలు కూడా నిండినటువంటి విజువల్స్ ఆల్రెడీ సోషల్ మీడియా మాధ్యమాలలో పడుతూనే ఉన్నాయి. ఓ పక్క ఆడ మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటే ఇటు ఖాళీ కుర్చీలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే నిండుగా 1,00,000 మంది కూడా కనిపించలేనటువంటి పరిస్థితులలో నువ్వు రికార్డు స్థాయిలలో సభ జరిగింది అని అంటే, నీ కాడ అవినీతి సొమ్ము 10 ఏళ్ల పాటు మీరు దోచుకదిన్న ఈ మొత్తం కూడా నియోజకవర్గానికి అధికారికంగా ఇచ్చినవి, అనధికారికంగా ఇచ్చినవి, వానో నీనోని బదలాయించి లేకపోతే బిల్డర్ల కాడికెంచో ఇంకోని కాడికెంచో ఏ రకంగానో మొత్తం మీద ఇజ్జత్కి సవాలరా, ఇది మనం ఉండుడో చచ్చుడో లెక్క ఉంది, మన ఉనికి లేకపోతే కోల్పోయేటట్టు పరిస్థితి ఉంది అనేటటువంటి ఇజ్జత్కి సవాల్ తీసుకొని వాళ్ళు సభ పెట్టారు. మరి కుర్చీలు నిండినటువంటి పరిస్థితి దేనికోసం వచ్చింది? నువ్వు దానికి 10 రెట్లు జనాలు వస్తే నువ్వు ఒక 10% సీట్లు వేసినావు అని అనుకుందాం. ఆ 10% కూడా సీట్లు నిండినటువంటి పరిస్థితి దేనికోసం వచ్చింది? అయితే జనాభా బ్రహ్మాండంగా వచ్చింది, దేశం మీడియా కూడా వచ్చింది, కళ్ళ చూసింది, బ్రహ్మాండంగా దేశం మొత్తం దదరిల్లిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశం మొత్తం దదరిల్లిపోతే దేశవ్యాప్తంగా పోవాల్సింది. మరి మొన్న నీకు నిజంగానే తెలంగాణలో అంత ఉనికి ఉన్నాను వేగిట్ అయిన ఉంటే పార్లమెంట్లో 1 సీట్ అన్న వచ్చేది కదా. లేకపోతే మొన్న నీకు అంత దమ్ము ధైర్యం ఉండుంటే నీ ఇలాకాల ఎమ్మెల్సీ అయితే నువ్వు నిలబడేటటువంటి దమ్ము నీకు ఉండేది కదా. నువ్వు ఎందుకు నిలబడలే? నీ ఇలాకాల నీ కుటుంబ సభ్యుల అతి స్ట్రాంగ్ హోల్డ్స్, నీ సొంత నియోజకవర్గాలు కవర్ అయ్యేటటువంటి ఎమ్మెల్సీలలో నీ అభ్యర్థి లేడు. నువ్వు ఉనికి గురించి మాట్లాడితే ఎట్లా కేసీఆర్ గారు? నీ ఆడచ్చి పెట్టినటువంటి సభ ఒకదానికి అసలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారికంగా కొడుకుని అంటే కేటీఆర్ని తన యొక్క రాజకీయ వారసుడు అని చెప్పి సర్వసభ్య సమాజానికి చెప్పనీక సభ పెట్టిరు. గింతే, మిగతా ఏది కాదు. కుటుంబ సభ్యులల్లో జరుగుతున్నటువంటి తాక్లాటలల్లా బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఎవరి పంచాయతీలో అనుకున్నాయి. లోపల జరిగేటటువంటి అందరికీ అన్ని న్యూస్ రావాలనేటటువంటి అది లేదు కదా. మీరు మరి ఎందుకు అల్లుడు ముంగట సభ జరుగుతున్నప్పుడు ముంగట ఏర్పాట్ల కోసం ఉరుకులాడిండు మొదట్లో, తర్వాత ఎందుకు కనబడలేడు? కనీసం ఆలోచన చేసిర్రు ఎప్పుడన్నా? లోపల ఉండొచ్చునా పంచాయతీ? ఎందుకు పోలేడు అసలు? ఇక ముంగట పోయిండైతే మళ్ళా కనిపించలేడు. ఇక సభ దిక్కు
మళ్ళీ సభ వేదిక మీద కనిపించింది. అది కూడా మేమందరం పదే పదే మా యొక్క న్యూస్లలో కూడా మేము చెప్పిన, నేను కూడా చెప్పిన దానికి. ఎందుకు పోలేడు? ఎవరు పోవద్దన్నారు ఆడికి? పోవద్దని అన్నోళ్ళు ఎవరు? పోవద్దని అనకపోతే నువ్వు పోవాలి, కనపడాలి, ఏర్పాట్ల కాడ నువ్వు యాక్టివ్ ఉండాలి కదా. హరీష్ రావు గారు ఎందుకు అనవాడలే? ఇక ఆమె కవితమ్మ లోపలికి వస్తుంటే ఆ పాట పాడే కాడ తాకలాట నువ్వు చూడనే చూస్తీవి. ఆడ వేదిక మీద 2 ఫోటోలు ఉన్నాయి. ఆ పార్టీలో వేరే వాళ్ళు లేరా? ఇద్దరే ఒకటి 2 ఫోటోలు. ఆ పార్టీలో వేరే వాళ్ళు లేరా? కనీసం కేసీఆర్కి తెలంగాణ మీద జ్ఞానోదయం చేసినటువంటి పెద్ద మనుషుల ఫోటోలు ఎందుకు లేవు? ఒక అమరవీరుల స్తూపం ఎందుకు లేదు పోని? తెలంగాణ తల్లి ఎందుకు లేదు పోని? ఏమి లేవు. ఎందుకు లేవు అనంటే అది కేవలము రాజకీయంగా కొడుకుని అధికారికంగా నా వారసుడు అని చెప్పేటటువంటి వేదిక. అయితే ఇప్పుడు భాషికం కడతానికి అంటావు అంతే, ఆయనకు అంతే, అంతకుమించి వేరేది లేదు. కార్యకర్తలకు మొత్తం ఒక సందేశం వెళ్ళిపోయింది. కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కేటీఆర్ఏ. హరీష్ రావుది ఏం లేదు, కవితమ్మది ఏం లేదు. ఏదున్నా పట్టాభిషేకం అనేది రాకుమార్కి జరిగిపోయింది కాబట్టి ఆయననే బాసు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషికి శాత కాకుండా అయిండు. ఎందుకు అనంటే ఒకప్పుడు ఏమో కేసీఆర్ మాట్లాడితే చరిత్ర లెక్క రాసుకునేది, తెలంగాణ గురించి అయినా సమస్యలైనా ఆకాంక్షలైనా ఏవైనా, అవునా కదా? ఇవాళ ఎవడో రాసిచ్చిన స్క్రిప్టుని తెలంగాణ చరిత్ర చదివేటటువంటి పరిస్థితి దిగజారి. కమల్ మళ్ళేస్తున్నారు అదేనా? చూసుకుంటేనే చదివిండు కదా మొత్తము. ఎవరో రాసిచ్చింది చదివేటటువంటి పరిస్థితికి, అది కూడా తెలంగాణ చరిత్రని. వెనకడికి నెహ్రూకించి మొదలు పెట్టిండు ఆయన కథ. నువ్వు ఏ పార్టీలో ఉంటే మరి? నువ్వు యూత్ కాంగ్రెస్లో ఏ పార్టీలో ఉంటే? నీకు పదవులు ఏడొచ్చినాయి? నువ్వు ఎవరి వల్ల కేంద్ర మంత్రులు అయినావు? ఎప్పుడైతే అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మీద బటగాల్చి వేసిండు ఆ వేదిక మీదకించి, ఆ బటగాల్చి మీదేసే సమయంలో నువ్వు అదే పార్టీలో ఉంటే అంటగాగితీవు కదా. అంటే మరి ఇప్పుడు ఇంకో అనుమానం ఏంటంటే ఇది వరంగల్ జిల్లాలనే 33 జిల్లాల ఇచ్చిపెట్టి వరంగల్ జిల్లాలనే ఎలకతుర్తి తెలియబెట్టవలసిన ఇది అవసరం ఏమొచ్చింది? సభ ఏదో కిటుకుంది అంటే ఏ కుట్టుకున్నా రాజకీయంగా వాళ్ళకి ఒకటే ఏంటిది అని అంటే, నేను చెప్పినటువంటి సందేశం మాత్రం ఖచ్చితంగా జనాలకు పోయేటటువంటిది. ఇది వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్స్ మిగతా కాడికించి జనాల యొక్క సమీకరణకు సంబంధించి లేకపోతే ఇతరాతర అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ సభ పెట్టుకురు. దానికి ఆర్టీసీ బస్సుల కాడికి మీకు గుర్తుందా, ఖమ్మంలో మేము సభ పెడితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ధమ్కీలు ఇచ్చారు, కేసులు పెట్టిరు, చలాన్లు రాసిరు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలే. మేము అట్లా గిట్ట చేసినామే. ఆర్టీసీ బస్సులు ఎన్ని అడుగుతాను ఇచ్చినాం, పెట్టుకోరిపోరు అని చెప్పి. మీరు కూడా ఆపిరాటగా పోలీసులు పెట్టి రోడ్ల మీద ఇచ్చినాం కదా, బస్సులే ఇస్తే 3000 బస్సులు తీసుకోరు. ఇంకెన్ని బస్సులు కావాలన్నా తీసుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసొంటిది చేయదు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకోండి, మీరు ఎంత పెట్టుకుంటే పెట్టుకోండి, మీ శక్తి ఎంతనో చూపెట్టారు. భయపడేటోడు ఉండీడా? మేము ప్రజలను నమ్ముకున్నాం. ఇప్పుడు ప్రజలు అందరు తిరుతురు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వెనకాల తిరుగుకుంటా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయ్యి పార్టీలో మెంబర్ అయ్యి పదవి అనుభవించేటోడు పార్టీని తిడుతున్నారంటే వాడిని సాధారణ పౌరుడికి ఎందుకు చిత్రీకరిస్తారో నాకు అర్థమవుతలే. ఎవడన్నా ఇప్పుడు గంత పెద్ద మనిషి ఉచిత బస్సుకు సంబంధించి జుట్లు పట్టుకొని కొట్లాడుకోనికి నాది పెట్టిరంటే కేసీఆర్ గారి యొక్క స్థాయి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకో. సోషల్ మీడియాలో ఎవడో గల్లీలో ఆవారాగాడు పెట్టేటటువంటి పోస్టునైనా చదివినట్టు దాని మీనింగ్. కోట్ల మంది మహిళలు ఈరోజు ₹1 పావులం అర్థం మిగులుతుంది, ఇంటి సంసారానికి మిగులుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కదా ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు బస్సులు ఎక్కిపోతురు. అందరు ఆడపిల్లలు జుట్లు పట్టుకొని కొట్లాడుకునేటోళ్ళు అనేటటువంటి స్థాయికి తెలంగాణ ఆడబిడ్డలని చూస్తున్నావు నువ్వు అని అంటే, అది మీ లోపల ఇంకా కూడా మార్పు అనేటటువంటిది, చలనం అనేటటువంటిది, లేకపోతే చైతన్యం అనేటటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. ఈ మీటింగ్లో మొన్న ఈ ఆడవాళ్ళు జాడలేరు పత్తలేరు, ఒక్క ఆడపిల్ల రాలేదు ఎందుకన్నట్టు, ఒక్క ముసలామ రాలేదు, వశ్యామ రాలేదు, ఎవరు రాలేదు ఎందుకన్నట్టు. ఇది ఇప్పుడు ఒక ప్రశ్న తోటి మొదలయ్యేది కాదు, లేకపోతే 100వ ప్రశ్న కాడ ఆగేది కాదు. ఇది ఆ మీటింగ్కి సంబంధించినటువంటిది. ఎడ్ల బండ్ల కాడికించి మొదలు పెట్టుకుంటే బస్సులైనా కార్లు ఇచ్చారు. ఒక కార్కి ₹4000 ఇచ్చారు. కొన్ని ఏరియాలలో మనుషులకు ఒకరికి ₹1000 ఇచ్చారు, ఒకరికి ₹500 ఇచ్చారు. మళ్ళా ఫార్మాలిటీసే ఉన్నాయి. ఏ దానికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ పేటెంట్లు దానికి ఉంటుంది. సరే, అది సభ మేము ఆ అంశంలోకి పోయి అట్టెట్లా చేస్తారని కూడా నేను మాట్లాడా. ఎన్ని ఏర్పాట్లు చేసి ఎన్ని రకాలుగా జనాల్ని గుంజుకొచ్చే ప్రయత్నం చేసినా నువ్వు వేసినటువంటి కుర్చీలు అయితే నిండలే అనేటటువంటి సమాచారాన్ని నేను ఈ సమాజానికి ఇస్తున్నా. ఇది నిజం. ఎందుకు అని అంటే ఆయన రాగానే కూడా మొదలు పెట్టలేదు సభ. రాగానే మొదలు పెట్టిన ఆగుదాం అనుకున్నాడు. ఇంకా ఆయన సభ పెట్టుకున్నటువంటి టైమింగ్ కంటే 2 గంటలు ఆలస్యంగా వచ్చి ఇంకొచ్చి నిండాలని.
ఆయన నిండలే. వచ్చినా కూడా ఇంక ఇంతసేపు ఆగుదామన్నా ఇక ఆగే పరిస్థితి లేదు, చీకటి అవుతుంది, దూరం పోయేటటువంటి జనాలు ఉంటారు కాబట్టి మొదలు పెట్టేసేద్దామంటే మొదలు పెట్టుకొని పూర్తి చేసుకుంటారు. అంతకు మించి వేరేది లేనే లేదు ఇక్కడ. కానీ నేను ఒక్కటైతే ఏమంటా అంటే అంతసేపు మాట్లాడితే కర్రుగాల్చినట్టేమో కాంగ్రెస్ పార్టీ మీద కసితోటి మాట్లాడి గొంతు రాకపోయినా దగ్గుకుంటైనా కష్టపడుకుంటైనా ఆగండి బాగంటే ఆ ముంగటు నా 10 మంది ఆ పిల్లలు కూడా వినేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వేదిక మీద ఒక క్రమశిక్షణ లేకుండా పోయింది. నేను అయిపోలే స్పీచ్ అందరు లేచిరిగా పోదామని చెప్పి ఎవడరమ్మన్నాడు మిమ్మల్ని ముంగటికి అని అనలేడా? అంటే ఆ పరిస్థితికి వాళ్ళు వచ్చిండ్రు అంటున్నా నేను. కానీ కర్రుగాల్చినట్టు కాంగ్రెస్ మీదనేమో పడ్డాడు, కానీ గులాబీ పువ్వు రెక్కలతోటి కొట్టినట్టు మాత్రమే కమలం పువ్వుల మీద ఏదో ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడే బీజేపీని గంతసేపు మాట్లాడితే 11 సంవత్సరాలలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇక గింతే ఇది ఒకటే మాట అన్నాడు. ఎందుకంటలేడు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ములాఖతే కాబట్టి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే నువ్వు బీజేపీని ఎందుకను అట్లా అనుకున్న వాళ్ళైతే మరి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో అసలు మేము వాళ్ళ అంటొద్దు వాళ్ళ సొంటొద్దు వాళ్ళ దగ్గరికి పోవద్దని పోలింగ్ అడిగి రారు మరి బీఆర్ఎస్. ఇప్పుడు అవన్నీ చేశారు కానీ వాళ్ళు ఎందుకు అభ్యర్థులను పెట్టలేరు, దేనికోసం పెట్టలేరు అభ్యర్థులని అని అంటే బీజేపీకి మద్దతు కానీ అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే కాంగ్రెస్ని తీసేయాలి మనం. నువ్వు నేను చేయి కలుపుకోవాలి, చేయకూడని మాత్రం ఫస్ట్ ఉండనియొద్దు అనేటటువంటి ఒక రాజకీయ ఊహం మీద వాళ్ళిద్దరు కలిసిపోతురు. అది ఎంపీ పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచే మొదలైంది. సో దానికోసం నడుముకి సూసైడ్ బెల్ట్ పెట్టుకొని అయినా సరే బీఆర్ఎస్ చచ్చిపోయి బీజేపీని బతికించే ప్రయత్నం చేశారు. అసలు మేము ఉండనే ఉండొద్దని అనుకున్నాం. అక్కడికైనా తెలంగాణ ప్రజల గుండెలలో మేము ఉన్నాం కాబట్టి సగం వాళ్ళకి సగం వీళ్ళకి ఇట్లా కొలితేసి ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వాళ్ళంతే అభ్యర్థులను నిలబెట్టి కూడా బీజేపీకి గుద్దాలి, బీజేపీని గెలిపేయాలనేటటువంటిది చేశారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని కొట్టాలనే కుట్రలు ఎప్పుడు చేస్తున్నా, ఈరోజు చేస్తున్నా, రేపు పొద్దున్న చేస్తాయి కూడా. కాంగ్రెస్ పార్టీ మేము ఆ విధానాలను నమ్ముకున్నాం, ప్రజలకు చేసేటటువంటి సంక్షేమాలన్నీ మేము చాలా పారదర్శకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అబద్ధాలని బట్టగాల్చి మీదేస్తే మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏదో కథమైపోయేటటువంటిది కాదు. చరిత్రను ప్రజలే మర్చిపోకుండా మేము రాజ్యానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము చేసిన పనులు చెప్పుకోనికి కూడా మైదానం ఓపెన్గానే ఉంది. ఇప్పుడు ఏదో ఏడాదిలోనో 6 నెలలను ఎన్నికలు వచ్చినట్టుగా హడావిడి చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేది ముచ్చట. ఇప్పుడు ఆయన నేను బయటికి వెళ్తున్నా రేపటి సంది ఒక్కొక్కరి అంతు చూస్తా సంగతి చూస్తా అది చూస్తా ఇది చూస్తా అంటుండు. మరి రేపు ఇంకా ఏం చేయబోతుండో ఇంకెట్ట సంగతో ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిన సంగతి దేవుడారు కానీ కొడుకు జిమ్లో దెబ్బ తాకి ఆయన లోపల పడ్డాడు మళ్ళా. ఇప్పుడు వాస్తవానికి ఆయనకి ఏదో దెబ్బ తాకిందంట కదా నడుముకి, జిమ్ చేస్తుంటే నడుముకి తాకిందంటే ఏదో రెస్ట్ తీసుకోవాలని జల్దీ కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా మీరందరూ ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కుటుంబ సభ్యులంతా మీ వరకు మీరు సంతోషంగా ఉండుకుంటూ మీ విధానాల మీదే మాకు కొట్లాట మొత్తం. మీ మీద వ్యక్తిగతంగా మాకేం కక్షలు ఉండవు. లేకపోతే మీ లెక్క పడిపోతే అరే వాడు చచ్చిపోతే బాగుండు, లేకపోతే వాళ్ళు కాలు చేతులు ఇరిగిపోతే బాగుండు లాంటి గుణం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మీరు జల్దీ కోలుకోవాలి, మీరు జల్దీ మళ్ళీ బయటికి రావాలి. అది అబద్ధాలు లేకపోతే ఇంకోటి మీరు అబద్ధాలు చెప్తుంటే మేము నిజాలు చెప్పుకుంటూ పోతుంటాం. ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఆట మొదలే కాలే కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా. అంతేనా? మొదలే కాలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మీడియా ముఖంగా ఏమన్నాడు, ఇప్పటి వరకు కూడా ప్రణాళికలని రచించడంలో మాత్రమే మేము నిమగ్నమై ఉన్నాము, విధానపరమైనటువంటి మార్పులని సమాజంలో తీసుకొని రావడంలోనే నా ప్రభుత్వం కానీ నా అడ్మినిస్ట్రేషన్ నిమగ్నమై ఉన్నాం. ఇక ప్రచారము అనేటటువంటి నెక్స్ట్ ఫేజ్కి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే ఏం కొట్టుకుపోయింది అవన్నీ 6 నెలల ముంగట చర్చ జరుగుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎన్నికలలో 3000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టించినటువంటి శక్తివంతమైన నాయకుడు ఆడ కూర్చుండే. అటువంటిది అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తి రేపు పొద్దున అంత ఈజీగా అందనాన్ని ఇచ్చేస్తాడా వేరేళ్ళకి? ఈయన ఇస్తాడా? ఒక సెకండ్ నిజం అనుకుందాం. నీ స్థాయి ఎంతకంటే పెద్దదనుకో, కేంద్రంలో ఉంటున్నటువంటి వాళ్ళతోటైనా పోలికతోటి చేసుకోవాలి. నువ్వు కేవలం మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని వరకే కన్ఫైన్ అయినావు, సీఎం దాకా పోలేవు. డీసీఎం గారి దగ్గర వరకే ఆరోపణలు ఆయన మీదే చేసిండు, కమిషన్లు అని అన్నాడు, తర్వాత అసెంబ్లీలోకి పోతే ఆయన జవాబులు చెప్తుండు అని అన్నాడు. ఇప్పుడు లెక్కల గురించి కమిషన్ల గురించి మాట్లాడితే లెక్కలకు సంబంధించినటువంటి అంశం. అసెంబ్లీలో లెక్కలకు సంబంధించిన శాఖ మంత్రులు ఎవరండి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే కదా, మా బట్టి విక్రమార్క గారే కదా. ఆయనే జవాబు చెప్పిండు.
మీరు మా ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోవడం కాదు, ఎందుకంటే ఆ పేరు తీసుకుంటే మళ్ళీ జరిగేటటువంటి పర్యవసరాలు కూడా వాళ్ళకి తెలుసు. ఆయన తీసుకుంటున్నటువంటి విధానాన్ని ఒక్కదాన్ని విమర్శించండి ఆ గజ్జెపూర్ మీరు నాకు. అయితే మీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం భయం అయితే లేదు ఇక రేవంత్ రెడ్డి పేరునే సభలో ప్రస్తావించలేదు అంటే కేసీఆర్ బాంబు ఇంకా ఇంకా అసలు ఎట్లా పోతున్నాడు, తెల్ల కుర్రనికి పోతుండా ఏంది ఏం కథ అనేది మీకు భయం లేదు ఇక. నేను ఒకటి చెప్తా, ఫస్ట్ వాళ్ళ అనుమానంలో బతుకుతుర్రు. మనకి మంచిగా పోయిందంటవా పోలేదంటవా, పోయిందంటవా పోలేదంటవా, లేదురా ఖాళీ కుర్చీల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఓడి మాట్లాడుతుండు. ఏదో పట్ల కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే పని అయితే పెట్టుకుంటూ కేసీఆర్ సార్ అని చెప్పి ఇంకొక వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఏది ఏమున్నా ఒక బహిరంగ సభ పెట్టి కొడుకునేమో అధికారికంగా ముంగట నూకిండు, తర్వాత మనకు కొంచెం బలం ఉంది అనేటటువంటి సమాజానికి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ మాటలలో వెనకటికి ఉంటున్నటువంటి శక్తి లేదు, ఆ ఆలోచన విధానము లేదు. ఇక కేసీఆర్ భవిష్యత్తు రాజకీయాల్లోకి అనే ఒక ఆలోచన విధానము ఈ కొత్త జనరేషన్స్కి ఇక అయ్యే పని కాదనేటటువంటి సందేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. సరే సార్, మరి ఇక రాంగ పోంగా సరే ఇప్పుడు ఆ కథ కారు కథ అట్ట ఉంది, మరి ఇప్పుడు మీ కథ ఎట్ట ఉంది ఎట్ట సంగతి? మరి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాడమాడకు ఢిల్లీ పోతుండట, మరి పిసిసి కథ ఏంది, డిసిసి కథ ఏంది, మీ కథ మతలో లోపడంగా ఏదో నడుస్తుందట, కోజాగలు పట్నం హైదరాబాద్కి అంకితమైనట, పల్లెలలో పోతలేరట, జనాలలో ఉంటలేరట, ఏం వేయాలి మరి ఎట్ట సంగతి మీ కథ ఏంది? ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఏందే ఇప్పుడు సంక్షేమాల వ్యవహారం సన్నబియ్యమైన పేదోళ్ళ ఇళ్ళకి పోయి ఎమ్మెల్యేలు తింటుంది, మరి అందరు కనబడుతుందని నేను కూడా అనుకుంటున్నా. మేము చేసే విధానంలో ప్రతి ప్రజానీకానికి చేరుతుందననీకే చేతి ముద్ద నోట్లకు తీసుకునేటటువంటిది ఒక సాక్ష్యమే. సన్నబియ్యం తీసుకో, లేకపోతే ప్రతి ఆడవిల్ల అమ్మగారింటికి పోవాలన్నా, ఆఫీసుకు పోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా పని మీద పోవాలన్నా ఈ మార్కెట్ కాదు ఇంకో మార్కెట్కి పోయి ఇంకా మంచి కూరగాయలు జరంత తక్కువ దొరుకుతాయంట అంటే ఈ పైసలు మిగిలే, ఆడిపోతే తక్కువ ధరకు వస్తుందంటే ఆ పైసలు మిగిలే. సౌదాలు కూడా అంతే, ఈ ఊరికి ఒకటే సహకారం ఉన్నాడు అనుకో, అడగోలుగా రేట్లు పెట్టిండు అనుకో, ఈడికి వదిపోయి ఇంకొంచెం దూరం పోదాం, ఎటు బస్సు కూడా ఫ్రీయే కదా అని చెప్పి సౌదాలు తక్కువ దొరుకుతున్నాయి అనుకో, ఆడవిళ్ళ చేతిలో పైసలు మిగిలిచ్చేటటువంటి పనే చేస్తున్నాం మేము. ఎక్కి తిరిగేటటువంటి ఆడబిడ్డకు తెలియదా ఆ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని? లేకపోతే కష్టం వస్తే 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయల దాకా ఆరోగ్య సమస్యలు ఏదున్నా ఫ్రీగా చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం తెలియదు, ఇది కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 10 లక్షలు చేసినామని చెప్పి. లేకపోతే తాలు తరుగు లేకుండా రైతుల కాడికేంచి ఒడ్లు కొనుగోలు కేంద్రాల సాక్షిగా రైతులకు కనిపిస్తలేదా? వెనకటికి దోపిడీ ఎట్లుంటుండే ఈరోజు పారదర్శకంగా ఎట్లుంది అనేటటువంటిది. లేకపోతే సన్న ఓట్ల మీద 500 రూపాయలు బోనస్ వస్తే రైతు జోబులకు పోతలేదా? లేకపోతే మేము చేసినటువంటి రైతుల రుణమాఫీ అనేటటువంటి దాంతో సంతోషంగా రైతులు లేరా? ఏ దాంట్లో మేము చెప్పింది అబద్ధమైందా? మీరు మాకు ఒక్కటి చెప్పురి. మేము అన్నీ మాట్లాడుతున్నాం. అంతేకాదు పిల్లలు అనేటటువంటిది పక్కదారి పడకుండా పెడదారి పడకుండా అరే డ్రగ్స్ గంజాయి అడ్డమైనటువంటి అలవాట్లలో పోతురు, ఇవన్నిటిని మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక కన్న పిల్లల గురించి తండ్రి ఎట్లయితే ఆలోచిస్తాడో ఈ రాష్ట్రానికి పెద్దన్న లెక్క రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించిండు. కాబట్టి టీజీ న్యాబ్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండే? మన కోసం కాదా? కొలువులు గ్రూప్ 1 కొలువులు 10 ఏళ్లలో ఒకటి ఇవ్వలేదే. అట్లాంటిది రాగానే కూడా కోర్టులలో అంతున్నటువంటి సంక్లిష్ట సమస్యలను మొత్తం కూడా పరిష్కరించిపించి నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా పరీక్షలు పెట్టించి ఫలితాలు ఇచ్చి కొలువులు ఎక్కించినటువంటి చరిత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత త్వరితగిగా తొలి కొలువులు ఇచ్చినటువంటి ఘనకీర్తి కూడా మాకే వచ్చింది కదా. ఏ అంశాలలో తీసుకుందాం? మహిళల యొక్క అభ్యున్నతి జరగాలని అంటే కేవలం డ్వాక్రా గ్రూపులలో లోన్లు ఇచ్చడం మాత్రమే కాదు, సోలార్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో కూడా భాగస్వామ్యం చేసేటటువంటి నిర్ణయాలు ఏమైనా జరిగినాయా? మహిళల పేరు మీదనే ఆర్టీసీ బస్సులు వాళ్ళే సంఘాలకించి బస్సులు ఆర్టీసీకి పెట్టవచ్చు ఎంగేజ్మెంట్, తద్వారా ఏంటంటే లాభం అనేది ఎవడో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు రావాలి, మన ఆడపిల్లలకే రావాలనేటటువంటి ఆలోచన ఎవరు చేస్తారు? నిస్వార్థంగా నా జోబులకు కాదా పైసలు, ఆడపిల్లలు పెరుగుతారు వాళ్ళందరికీ చేయండి అనేటటువంటి ఒక సదుద్దేశం ఉన్న నాయకుడు చేసేటటువంటి పనులు ఇవన్నీ. చెప్పుకుంటా పోతే సమయం ఇస్తే 150 పైన చెప్తాను నేను మేము చేసినటువంటి. ఇక మొత్తానికైతే ఇక మరి గడ 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 వానగుడ్డి తెలిసిందంటే మరి ఇక సామా రామ్మోహన్ రెడ్డికి ఈ రకంగా మన ఏకు మరి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ మొత్తానికి వరంగల్ ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇప్పుడు కేటీఆర్ కోసమే ఈ సభ పెట్టిరు అనే ముచ్చట మాత్రం ఇప్పుడు సామ రామ్మోహన్ రెడ్డి మొత్తం కుండబద్దల గురించి చెప్పిండు. ఎందుకంటే రేపు కారు స్టీరింగ్ ఎవరు మలపాలి ఎవరు తిప్పాలి అంటే చేత కాదు. మరి రేపు అయితే ఇంకా 3 ఏళ్ల పొత్తు
ఇక 3 ఏళ్ళ పొద్దు దాకా కూడా మరి ఇక జరంత అటు ఇటు వ్యవహారం ఉంటుంది కాబట్టి కాళ్ళెక్కలు మెత్తబడే వ్యవహారం ఉంది కాబట్టి కొడుకు పెత్తానం అంటగట్టాలి. ఇక ఇటు అల్లుని బీజేని కడప నూకింది అనేది మాత్రం మరి ఇక పెద్ద మనిషి అయితే మరి ఇక తేడతెల్లం చేసిండు. మొత్తానికి గిది సామరామోహన్ రెడ్డి మన ఏంతో మంచుకున్న ముచ్చట్లు. ఇక ఉంటా శనార్థి.